కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుమన్ ఫౌండేషన్ చైర్మన్ గుత్తా సుమన్ కుమార్ చేతుల మీదుగా ఎగ్జామినేషన్ ప్యాడ్స్ మరియు వాటర్ బాటిల్స్ ను అందించారు. ఉంగుటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జరిగిన ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమంలో సుమన్ ఫౌండేషన్ చైర్మన్ గుత్తా సుమన్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తే మరింత రాణించగలరనే ఉద్దేశంతో సుమన్ ఫౌండేషన్ తరపున విద్యార్థులకు ప్యాడ్స్ మరియు వాటర్ బాటిల్స్ ను అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన వారికి, నియోజకవర్గం ఫస్ట్ వచ్చిన వారికి, మండలం ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు మరియు ఉంగుటూరు జిల్లా పరిషత్ హై స్కూల్లోని 6, 7, 8, 9 తరగతి విద్యార్థులకు కూడా మా సుమన్ ఫౌండేషన్ తరపున వెండి మరియు నగదు బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. ఈ బహుమతులను జూన్ 7వ తేదీన సుమన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ బహుమతులను విద్యార్థులకు అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఇదే సేవా స్ఫూర్తితో ఇంకా ఆయన ముందుకు వెళ్లాలని ఎంఈఓ మరియు ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు ఆకాంక్షించారు. బంగారం 10వ తరగతి ఫస్ట్ వస్తే 10 గ్రాముల బంగారం అని నేను ఆల్రెడీ చేశా. అలాగే మీ బంగారం కూడా రెడీగా ఉంది, ఆల్రెడీ కొనేసింది. అందుకని బాగా చదువుకుని ఎవరైతే కాంపిటీషన్గా మేము ఫస్ట్ రావాలని బాగా స్కూల్ జిల్లా ఫస్ట్ వచ్చేటట్టు మీరు అందరూ బాగా చదువుకోవాలి, అందరూ కాంపిటీషన్గా ఉండాలి. అలాగే ఇప్పుడు ఏదైతే మొత్తం మామూలుగా ఉంగుటూరు మండలమే కాకుండా గన్నవరం నియోజకవర్గంలో ఒక 30 స్కూల్స్ ఉంటాయి. ఓకే గన్నవరం నియోజకవర్గంలో ఏదైతే స్కూల్స్ ఉన్నాయో మొత్తం జడ్పీ ఎవరైతే 10వ తరగతి పరీక్ష రాస్తారో ఏ స్కూల్ నుంచి అయినా ఆ స్కూల్కి ఎవరైతే ఆ స్కూల్లో ఫస్ట్ వస్తారో ఒక్కొక్కరికి 10,000 రూపాయలు, సెకండ్ వస్తారో 6,000 రూపాయలు, థర్డ్ వచ్చే వాళ్ళకి 4,000 రూపాయలు. మొత్తం గన్నవరం నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్కి అన్నింటికి. అలాగే ఎవరైతే గన్నవరం నియోజకవర్గం మొత్తం నెంబర్ 1గా నిలుస్తారో వాళ్ళకి కేజీ వెండి. గన్నవరం నియోజకవర్గం మొత్తంలో జిల్లా కాదు, ఓన్లీ గన్నవరం నియోజకవర్గంలో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి కేజీ వెండి. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ నేను చెప్పేది, గవర్నమెంట్ స్కూల్సే మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ స్కూల్స్ నేను చెప్పేది, గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో నియోజకవర్గం మొత్తం మీద, అది కూడా ఉంటూ స్కూల్లో రావాలి. బంగారం వెండి అన్ని మీకే రావాలి. అలాగే ఎవరైతే మండలం ఫస్ట్ వస్తారో 4 మండలాలు కదండి, 4 మండలాలు. మండలంలో ఉంగుటూరు మండలం ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి 10 గ్రాముల బంగారం. వాపులపాడు మండలం ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి 10 గ్రాముల బంగారం. మండలం ఏం మండలం. అలాగే విజయవాడ రోడ్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి 10 గ్రాముల బంగారం. అలాగే ఉంగుటూరు మండలం ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి 10 గ్రాముల బంగారం. ఇవన్నీ ఏంటంటే జూన్ 7వ తారీఖున, అంటే మీ అందరికీ ఎప్పుడు ఇస్తారు రిజల్ట్ అయ్యి వచ్చేస్తుంది కదా, ఏప్రిల్లో వెంబడి ఇచ్చేస్తారా అని తెలియడం చెప్తాను. జూన్ 7వ తారీఖున పుట్టినరోజు. ఆ రోజు మన గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి చేతుల మీదుగా ఈ పాఠ్యాంశాలన్నీ ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా చెయ్యాలని ఎన్నో ఉంటుంది, కానీ సహకారం ఉండాలి. ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను, వెంబడే రియాక్ట్ అయ్యి ఎస్ అండి మా స్కూల్కి ఇది కావాలని కొంతమంది రియాక్ట్ అవ్వరు, రెస్పాన్స్ అవ్వరు. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్. కానీ నేను ఉంగుటూరు మండలం ఉన్న అందరితో దాదాపు అంటే మాట్లాడిన వాళ్ళందరూ స్కూల్కి ఏదో చేయాలి, వాళ్ళ స్టూడెంట్స్కి ఏదో చేయాలని ఆ తపన చూసి నేను ఇవన్నీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందుకని ఉంగుటూరు స్కూల్ మాత్రం అన్నీ మీకే రావాలి. ఇక్కడ స్కూల్ ఫస్ట్ వస్తే 10 గ్రాముల బంగారం మీకే. ఓకే, మండలం ఫస్ట్ వస్తే ఇంకో 10 గ్రాముల బంగారం, నియోజకవర్గం ఫస్ట్ వస్తే కేజీ వెండి. అర్థమైందా? అందుకని బాగా అందరూ చదువుకొని అందరూ బాగా ఉత్తీర్ణులై అందరూ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి టెన్షన్ పడకుండా చక్కగా
కాంపిటీషన్గా అందరూ పరీక్షలు రాస్తారని అందరికి ఆల్ ది బెస్ట్ సెలవు తీసుకుంటాం.